వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. థియేటర్లలో అయినా ఓటీటీలో అయినా ఇప్పుడు మలయాళం సినిమాలకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. భాషతో సంబంధం లేకుండా అందరూ మలయాళం సినిమాలను తెగ చూసేస్తున్నారు. అలా ఈ మధ్యన మలయాళంలో రిలీజ్ అయిన ఓ చిన్న సినిమా అక్కడి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఎవరు చేశారు, ఈ స్టోరీలో చూసేసేయండి. మలయాళం సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన అక్కడి సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్ గా తెరకెక్కుతున్న మలయాళ చిత్రాలు సులభంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి. పైగా ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉండదు, విఎఫ్ఎక్స్ హగ్గులు, భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉండవు, స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఉండవు. కానీ కంటెంట్ తోనే ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అలా మలయాళంలో 2 ఏళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిన్న సినిమాలో వాలా ఒకటి. బయోపిక్ ఆఫ్ మిలియన్ బాయ్స్ అనేది ఈ మూవీ క్యాప్షన్. వాలా సినిమాను కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఏకంగా 40 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. వాలా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పని పాట లేకుండా తిరిగే సోమరులని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే దాని అర్థం ఆ విధంగా వస్తుంది. 2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు వాలా 2 వచ్చింది. బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఇక ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 163 కోట్లకు పైగా వసూలు చేసింది. తద్వారా 2024లో వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ ఆల్ టైమ్ వసూళ్లను అధిగమించిందని సమాచారం. ఇక 7 తెరకెక్కించిన వాలా 2 సినిమాలో హషీర్, అలన్, వినాయక్ ఇలా చాలా మంది నటులు కీలక పాత్రల్లో నటించారు. స్కూల్ లైఫ్, ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అక్కడి యూత్ కు తెగ నచ్చేసింది. కాగా ఈ సినిమా నిర్మాతల్లో సాహు గారపాటి కూడా ఒకరు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సాహు గారపాటి నిర్మించినదే. ఇప్పుడు ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్న వాలా 2 కూడా 100 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మలయాళం బ్లాక్ బస్టర్ ను త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, అతి త్వరలోనే వాలా 2 సినిమాను తెలుగులోకి రిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సినీ రంగం ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. రీసెంట్ గా ఓ మూవీ థియేటర్లలోకి వచ్చి 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకుంది. అలా ఏ మూవీ థియేటర్లలో సత్తా చాటుతుంది, అందులో ఎవరు యాక్ట్ చేశారు, హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ కథలో మరో హిట్ పడింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డెకాయిట్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సాధిస్తోంది. కేవలం 3 రోజుల్లో ఈ సినిమా తన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా సినిమా విడుదలకు ముందే పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే నిర్మాతలకు పెద్ద ఊరట లభిస్తుంది. కానీ రిలీజ్ తర్వాత థియేటర్లకు భారీగా ప్రేక్షకులను రప్పించడమే అసలైన సవాల్. ఈ 2 విషయాల్లోనూ డెకాయిడ్ సక్సెస్ సాధించి ట్రేడ్ పండితులను సైతం అవాక్కయ్యేలా చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను మేకర్స్ సుమారు 65 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్ల గురించి వాళ్ళు పెద్దగా ఆందోళన చెందలేదు. ఎందుకంటే డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ అమ్మకాల ద్వారా విడుదలకు ముందే 48 కోట్లను వెనక్కి రాబట్టిందట ఈ సినిమా. ఈ నాన్ థియేట్రికల్ డీల్స్ కారణంగా రిలీజ్ కు ముందే మేకర్స్ చాలా సేఫ్ జోన్ లో ఉండిపోయారు. ఇక విడుదలకు ముందే డెకాయిట్ మూవీ రికవరీ భారీగా ఉండటంతో బాక్స్ ఆఫీస్ రేసులో ఈ సినిమా హిట్ అనిపించుకోవడానికి థియేట్రికల్ రన్ ద్వారా కేవలం 17 కోట్లు రాబట్టాల్సి వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు సినిమాకు ఖచ్చితంగా డీసెంట్ ఓపెనింగ్స్ వస్తాయని ముందే అంచనా వేశారు. అయితే సినిమా ఆ అంచనాలను సైతం సునాయాసంగా దాటేసింది. మొదటి షో నుంచే డకాయిట్ సినిమాకు టాక్ బాగానే రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూల్లో జోరు ఏమాత్రం తగ్గలేదు. అద్భుతమైన మౌత్ టాక్ తో కేవలం 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద అడవిశేష్ తన సత్తాను, స్ట్రాంగ్ రన్ ను మరోసారి నిరూపించుకున్నాడు. డెకాయిట్ మూవీ ఓపెనింగ్ వీకెండ్ ముగిసిన తర్వాత కూడా థియేటర్లు ప్రేక్షకులతో కలకలలాడుతూనే ఉన్నాయి. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోని బయ్యర్లు తమ పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు ఇంకా కొద్దిగా సమయం పట్టినప్పటికీ ఓవరాల్ నెంబర్స్ మాత్రం చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. కలెక్షన్లో జోరు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు త్వరలోనే లాభాల బాట పట్టనున్నారు. పక్కా బడ్జెట్, బలమైన కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడూ విఫలం కాదని డెకాయిట్ మరోసారి రుజువు చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగులో మోస్ట్ బ్యాంకబుల్ హీరో అంటే ముందు నాని, తర్వాత శేష్ గుర్తొస్తున్నారు. ఇద్దరు హీరోల సినిమాలే వరుసగా బ్రేక్ ఈవెన్ అవుతూ ఉన్నాయి. క్షణం, గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్టు, ఇప్పుడు డెకాయిట్, ఇలా అన్ని సినిమాలతో సత్తా చాటాడు శేష్. టాలీవుడ్ లో ఓ స్టార్ కిడ్ ఉన్నాడు. ఆ నెపో కిడ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ హీరో మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఆ పాన్ ఇండియా స్టార్ ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ పై రగడ్ లుక్ తో కనిపించాడు. దాంతో ఫ్యాన్స్ ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏ మ్యాగజైన్ కవర్ పేజీలో కనిపించాడు? ఈ స్టోరీ ఎండ్ వరకు వాచ్ చేసేయండి. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు చరణ్. దీంతో ఆయన అప్కమింగ్ మూవీస్ పై యావత్ వరల్డ్ వైడ్ బజ్ నెలకొంది. ఎప్పుడెప్పుడు చరణ్ సినిమాలు విడుదలవుతాయా అని వెయిట్ చేస్తున్నారు పాన్ వరల్డ్ మూవీ లవర్స్. ఇదిలా ఉంటే చరణ్ ప్రస్తుతం పెద్ద చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే హైప్ నెలకొంది. ఇందులో జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇందులో సీనియర్ నటుడు సాయి కుమార్ సైతం ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చరణ్ న్యూ లుక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా రామ్ చరణ్ ఫోటోను ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై ముద్రించారు. ప్రస్తుతం పెద్ద చిత్రీకరణలో బిజీగా ఉన్న చరణ్ కొన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్లి మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ నిర్వహించారు. ఆ ఫోటోలనే ఇప్పుడు ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ లో పబ్లిష్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో చెర్రీతో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ సైతం కనిపిస్తోంది. ఇందులో చరణ్ లాంగ్ హెయిర్, రగడ్ లుక్ తో మాస్ వాకింగ్ స్టైల్ తో కనిపిస్తున్నారు. చరణ్ స్టైల్ చూసి ఫిదా అవుతున్నారు మెగా ఫ్యాన్స్. గ్లోబల్ ఫోర్స్ గా ఎదుగుతున్న రామ్ చరణ్ నేటి ఇండియన్ సినిమాకు ఒక నిర్వచనంలా నిలుస్తున్నారు. కానీ ఈ స్థాయికి రావడం వెనుక ఒక నిశ్శబ్దమైన కథ ఉంది. అది క్రమశిక్షణ, సహజ ప్రవృత్తి, అంచెలంచెలమైన ఆత్మవిశ్వాసంపై నిర్మించబడింది. ఇన్నేళ్ల తన అద్భుతమైన కెరీర్ లో చరణ్ ఎప్పుడూ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించలేదు. వాటిని మెరుగుపరుస్తున్నారు. నటన కన్నా తన ఉనికిని, కేవలం ఆర్భాటం కన్నా అర్థాన్ని ఎంచుకుంటున్నారు. ఆయన మునుపెన్నడూ చూడని కొత్త రూపంలోకి అడుగుపెట్టిన లేటెస్ట్ కవర్ పేజీని తాము ఆయనతో ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటూ రాసుకొచ్చింది ఎస్క్వైర్ ఇండియా. దీంతో చరణ్ లుక్ చూసి ఫ్యాన్స్ పులకరించిపోతున్నారు. చిత్ర పరిశ్రమలో ఓ హీరోకు మంచి క్రేజ్ ఉంది. ఆ హీరో ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. కాకపోతే గత కొంతకాలంగా ఆయన ఏ మూవీ చేసినా అవి డిజాస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ మాస్ హీరో త్వరలో ఓ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమా పైనే ఆ హీరో ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఆ మూవీ టైటిల్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు మనం ఏ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం, ఏ మూవీ గ్లిమ్స్ వచ్చాయి తెలియాలంటే వాచ్ ది స్టోరీ. మాస్ హీరో గోపిచంద్ తన 33వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు భారతవర్ష సాగ్ ఆఫ్ షూలా అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేస్తూ టైటిల్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో గోపిచంద్ మునుపెన్నడూ కనిపించిన రీతిలో వారియర్ అవతారంలో ఆకట్టుకున్నారు. భీకర యుద్ధం సన్నివేశాలతో ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రం 7వ శతాబ్దం నాటి అవిభక్త భారతదేశంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. ఇక చారిత్రాత్మక అంశాలకు పౌరాణిక నేపథ్యాన్ని జోడించి దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఆ భారతవర్ష సాగ్ ఆఫ్ షూలా సినిమాను రూపొందిస్తున్నారు. గ్లిమ్స్ లో కనిపించిన గ్రాండ్ విజువల్స్, ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి. గోపిచంద్ కెరీర్ లోని అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆనందీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారని తెలుస్తోంది. భారతవర్ష సాగ్ ఆఫ్ షూలా సినిమాలో గోపిచంద్ కు జోడిగా రీతు వర్మ నటిస్తోంది. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్ కు ఈ భారీ హిస్టారికల్ యాక్షన్ చిత్రం కంబ్యాక్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరి గోపిచంద్ కు ఈ మూవీ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో వేచి చూద్దాం. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.